రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని అరెస్ట్ అయ్యారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తీసుకెళ్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A7 గా పోలీసులు చేర్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీపై ఫిర్యాదు చేసి తనని కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. సత్యవర్ధన్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్టు సమయంలో పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను నిలదీశారు. ఇది మరో కేసు అని పోలీసులు వివరణ ఇచ్చారు. రైట్ వల్లభనేని అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇక గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తీసుకెళ్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71 గా పోలీసులు చేర్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీపై ఫిర్యాదు చేసి తనను కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. సత్యవర్ధన్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్టు సమయంలో పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను నిలదీశారు. ఇది మరో కేసు అని పోలీసులు వివరణ ఇచ్చారు. రైట్ వల్లభనేని వంశీని అయితే అరెస్టు చేశారు. ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడికి వెళ్లి కోర్టులో హాజరుపరచనున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రాపర్టీ మొత్తంగా చూసుకోవచ్చు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ని హైదరాబాద్ లోని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పడమటకు చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ లో మై హోమ్స్ విల్లాలో ఉన్నప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వల్లభనేని వంశీ అక్కడ సాయంత్రం వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి ఒక పార్టీలో హాజరై వచ్చి తర్వాత ఆయన విల్లాలో పడుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది గమనించినటువంటి పోలీసులు ఒకసారిగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఇతను తనని కిడ్నాప్ చేసి
బెదిరించాడని చెప్పేసి కూడా సత్యవర్ధన్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో అది అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే తర్వాత ఆ వంశీ మన అనుచరులు కొంతమంది ఆ సత్యవర్ధన్ కూడా బెదిరించినట్లుగా తెలుస్తా ఉంది. అతను వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా ఆ కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని బెదిరించినందుకు గాను అదేవిధంగా అతన్ని బెదిరించి కేసు వాపస్ తీసుకోవాలనే ఉద్దేశంతో వంశీ వ్యవహరించారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి అతనికి నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. అయితే మొదటగా విల్లాకి చేరుకున్నటువంటి పోలీసులు అప్పుడు విల్లాలో వల్లభనేని వంశీ ఉన్నాడని చెప్పి గమనించినటువంటి పోలీసులు విల్లాకి వెళ్లారు. విల్లాకి వెళ్ళిన తర్వాత వంశీని అరెస్ట్ చేసే క్రమంలో వంశీ అక్కడ పూర్తి స్థాయిలో కూడా తను బట్టలు వేసుకొని వస్తానని లోపలికి వెళ్లి రాకపోవడం, అదేవిధంగా పోలీసులతో వాగ్వాదం దిగడంతో ఒకసారిగా ఆ పోలీసులు కూడా వంశీపై సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీని ఎటకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేసి అక్కడ నుంచి విజయవాడ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే వంశీని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. అయితే వంశీని అరెస్ట్ చేసి విజయవాడ పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ 140 సెక్షన్ అదేవిధంగా 308, 351 రెడ్ విత్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద కూడా వంశీపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో వంశీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలిసిందే. అంటే గతంలో టీడీపీ పార్టీ కార్యాలయం కేసులో కూడా అతను దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. అతను అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ రోజు అప్పట్లో సీఎం చంద్రబాబుని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా దూషించినటువంటి అంశాలపై వంశీపై అయితే సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. మరి వంశీపై అయితే టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఎప్పుడు వంశీపై ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో టీడీపీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అతను టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి కేసులో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కేంద్ర కార్యాలయం కేసుకు సంబంధించి ఇప్పటికే అతను ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేసి బెదిరింపులు గురి చేశారు. అదేవిధంగా అతన్ని చివరికి తీవ్ర మనోవేదనకి గురి చేశారని చెప్పేసి కూడా సత్యవర్ధన్ చెప్పడం జరిగింది. అప్పుడు వల్లభనేని వంశీ దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధం లేకుండా ప్రస్తుతం సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కేసులోనే పోలీసులు అయితే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ తీసుకొచ్చిన తర్వాత కూడా అతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పలు అంశాలపై కూడా వల్లభనేని వంశీపై కొన్ని కేసులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఆ కేసులన్నింటినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని గతంలో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చినప్పటికీ అతను ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, అదేవిధంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవడం, అదేవిధంగా లోకేష్ ని కూడా ఆ రోజు విమర్శించడం, స్వయాన చంద్రబాబు భార్యని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా విమర్శించడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను పార్టీ మారిన దగ్గర నుంచి కూడా టీడీపీని బాగా ట్రోల్ చేయడం, అదేవిధంగా చంద్రబాబుని విపరీతంగా తిట్టడం, అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అతను ఇష్టానుసారంగా వ్యవహరించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ అతనికి పూర్తి స్థాయిలో కూడా అతనికి రాజకీయ భవిష్యత్తు కల్పించింది. టీడీపీ అయితే చివరికి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అడ్డం తిరిగాడు, ఏ రకంగా మాట్లాడాడు, ఎన్ని ఆరోపణలు చేశాడు అనేది కూడా ప్రస్తుతం టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ పై మాత్రం కొంతమంది టీడీపీ నాయకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అతను చేసినటువంటి అక్కడ గన్నవరంలో అతను బెదిరింపులకు పాల్పడడం కానీ, అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి కానీ, ఇంకా మరికొన్ని అంశాలపై కూడా వల్లభనేని వంశీపై కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అతనికి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. మరి ఏదైతే ఈ కేసుకు సంబంధించే కాకుండా మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీపై ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులన్నీ కూడా బయటకు తీసి పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్క కేసుగా బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి అయితే వల్లభనేని వంశీని తీసుకొస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే విజయవాడ వంశీని తీసుకొస్తారు. వంశీని తీసుకొచ్చిన తర్వాత తదుపరిగా అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా, ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయం కేసుపై ఏమైనా అందులో కూడా ఏమైనా విచారణ చేస్తారా, మరి ఎటువంటి అంశాలు ఉంటాయనేది మాత్రం వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే వివరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే సాంబశివరావు చెప్పండి, తాజాగా సత్యవర్ధన్ కేసును కూడా వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించడంతోనే సత్యవర్ధన్ కేసును కూడా వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్ట్ ని నిర్ధారించారు. ఎందుకంటే
అతన్ని ఎక్కడున్నాడు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా గమనించిన తర్వాతే ఆ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే టీడీపీ కేంద్ర కార్యాలయం కేసులో విషయంలో అతను బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో, ముందస్తు బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సత్యవర్ధన్ అన్ని బెదిరించిన కేసులోనే, అట్రాసిటీ కేసులోనే పడమట పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అతనిపై పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ గతంలో కేసు పెట్టారు. కేసు పెట్టడం కాకుండా కేసు నమోదైనటువంటి నేపథ్యం తర్వాత సత్యవర్ధన్ ని కొంతమంది వల్లభనేని వంశీ అనుచరులు అతన్ని బెదిరించడం జరిగింది. బెదిరించినటువంటి నేపథ్యంలో అతను ఆ కేసును కూడా వాపస్ తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ పోలీసులకి ఇట్లా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు బెదిరియడమే కాకుండా తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పేసి ఆ సత్యవర్ధన్ ని వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించారని చెప్పేసి కూడా ఆ రోజు సత్యవర్ధన్ పోలీసులకు వివరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వల్లభనేని వంశీని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయం అంశం కావచ్చు, మరికొన్ని అంశాలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని బెదిరియడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలపై కావచ్చు, గతంలో చంద్రబాబుపై దూషించినటువంటి అంశాలపై కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసే అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వల్లభనేని వంశీని విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఏ కేసు అంటే ప్రస్తుతం సత్యవర్ధన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే కేసా లేకపోతే మరి మిగిలిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కూడా వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ల కింద ప్రస్తుతం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి తరుణంలో తర్వాత తదుపరిగా కూడా ఇంకా మిగిలిన కేసులు కూడా వంశీపై ఏమన్నా తీసుకొని వాటిని కూడా విచారణ చేస్తారా అనేది పూర్తి స్థాయిలో కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనపడుతుంది. ఇంకో కొద్దిసేపట్లోనే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. ఆ తర్వాత మరి కోర్టులో సరెండర్ చేస్తారా, తర్వాత విచారణ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. బ్రాహ్మణి అయితే సాంబశివరావు చెప్పండి, అయితే అరెస్ట్ సమయంలో పోలీసులతో వల్లభనేని వంశీ కూడా వాగ్వాదానికి దిగడం కూడా చూస్తూ ఉన్నాం. నేను బెయిల్ పై ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది పోలీసులతో. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే మొత్తంగా అంటే వల్లభనేని వంశీ ఫస్ట్ పోలీసులు అక్కడ చేరుకోగానే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చింది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు అని భావించినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా వల్లభనేని వంశీ ఎలా వస్తారు, మీరు ముందస్తు బెయిల్ నేను ఉన్నప్పుడు కూడా ఒక పక్క కోర్టు ఆర్డర్ని ఎట్లా ధిక్కరిస్తారు, కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పింది కదా, మరి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ వాళ్ళతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అప్పుడు పోలీసులు స్పష్టంగా వివరించినట్టుగా తెలుస్తుంది, ఈ కేసుకి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసు కేవలం సత్యవర్ధన్ పెట్టినటువంటి కేసు నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేసినట్లుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ పోలీసులు కూడా దానికి సంబంధించి మొదటగా టీడీపీ కేంద్ర కార్యాలయం కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుపై అరెస్ట్ చేశారేమో అని భావించినప్పటికీ అందులో గతంలోనే వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ బెదిరించిన నేపథ్యంలో ఆ కేసు వాపసు తీసుకున్నారు, ఆ కేసు నమోదు కాలేదని భావించినట్లుగా తెలుస్తా ఉంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఏ రకంగా బెదిరించారు, ఎట్లా చేశారు అనే అంశాలన్నీ కూడా సత్యవర్ధన్ పోలీసులకు వివరించి ఆ తర్వాత కేసు నమోదు చేసి ఆ తర్వాతనే ఈ యొక్క అరెస్టు జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రస్తుతం అతను ఏదైతే ముందస్తు బెయిల్లో ఉన్నారో ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పేసి కూడా వల్లభనేని వంశీకి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వంశీని అయితే అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తా ఉన్నారు. మొదటగా అతను మారం చేసినప్పుడు పోలీసులు వివరించి ఇది కేసు ఆ కేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసు మీపై సత్యవర్ధన్ పెట్టినటువంటి కేసు అట్రాసిటీ కేసు నమోదైంది కాబట్టి తప్పనిసరిగా హాజరు చేసి కంపల్సరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది, మీరు సహకరించాలని చెప్పేసి కూడా పోలీసులు కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేసి వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రస్తుతం విజయవాడ పోలీస్ స్టేషన్ అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.